హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మనసంపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఈ మనసంపల్లి క్రాస్ రోడ్ అనేది మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చాలా దగ్గర. వితిన్ ఒక 5 మినిట్స్లో సైట్కి రీచ్ అవ్వచ్చు. ఈ రోడ్ ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది ఔటర్ రింగ్ రోడ్ నుంచి పెద్దగోల్కొండ ఎగ్జిట్ అని ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 15. ఆ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి ఇలా స్ట్రేట్గా రావచ్చు. ఇదంతా కూడా 150 ఫీట్ రోడ్డు. ఈ 150 ఫీట్ రోడ్ కాస్త నెక్స్ట్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టింగ్ రోడ్ అన్నట్టు ఇది. ఈ కనెక్టింగ్ రోడ్ని బేస్ చేసుకొని లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్కి 150 ఫీట్ రోడ్ కానుకొని లేఅవుట్ ఉంది. లేఅవుట్తో 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఉంది. ఈ రోడ్డు చాలా బిజీగా ఉండే రోడ్డు, ఇంపార్టెంట్ రోడ్డు కూడా. అయితే ఏంటంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 111 జీవో ఫ్లై జోన్ అనేది వీటికి వర్తించదు. అంటే ఈ శంషాబాద్ 111 జీవో దాటిన తర్వాతనే ఈ రిస్ట్రిక్షన్ లేని ప్లేస్ 100% 100 అంతస్తులకు కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉన్న ప్లేస్ కాబట్టి ఇది అవకాశం ఉన్న ప్లేస్ కాబట్టి వీటికి అప్రూవల్స్ కూడా ఉంటాయి. ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నట్టు. మనం ఇక్కడ చూస్తే మైహోన్ రామేశ్వరరావు ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. తర్వాత ఇక్కడ పద్మలయ స్టూడియో అని కూడా ఉంటుంది. అవి కూడా చూపిస్తారు. కాబట్టి బాగా బిజీగా ఉండే రోడ్డు. ఈ రోడ్డులో అన్ని విల్లా ప్రాజెక్టులే ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇది మన డూప్లెక్స్ విల్లాస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది మంచి ఛాయిస్ అనొచ్చు. రోడ్ చూడండి ఎంత బిజీగా ఉందో, చాలా ఇంపార్టెంట్ రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి రావడం జస్ట్ ఒక 5 మినిట్స్ కంటే ఇంకా బిఫోరే రావచ్చు అన్నట్టు. కాబట్టి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇదంతా మైహోన్ రామేశ్వరరావు వాళ్ళ ఇల్లు. జై శ్రీమన్నారాయణ అని రాస్తుంది కదా ఇది. ఈ రోడ్ అంతా వస్తుంది కదా, ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది, చూడవచ్చు. ఇదంతా ఇది మనసంపల్లి క్రాస్ రోడ్కు కనెక్ట్ అవుతుంది అన్నట్టు. బాగా బిజీగా ఉండే రోడ్డు. ఇదంతా మైహోన్ రామేశ్వరరావు వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి ఉంటుంది అన్నట్టు. అక్కడ నుంచి ఇదంతా రామేశ్వరరావు వాళ్ళ ఇల్లు. ఒక 2.5 ఎకర్స్లో కడుతున్నారు. తర్వాత స్టూడియో కూడా ఉంటుంది, పద్మలయ స్టూడియో అని, అది కూడా చూపిస్తుంది. ఇది స్టూడియో లోపల. అక్కడ బిల్డింగ్ అవి కనిపిస్తుంది కదా, అది పద్మలయ స్టూడియో. ఇంత బిజీ ఉంటుంది చూడండి. బస్సెస్ కూడా అన్లిమిటెడ్గా ఉంటాయి అన్నట్టు. పద్మలయ ఫిలిం స్టూడియో ఇక్కడ చూడొచ్చు సార్. ఇది ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ కనిపించేదంతా కూడా పద్మలయ స్టూడియో. ఇదంతా కూడా మెయిన్ రోడ్ అన్నట్టు, 150 ఫీట్ రోడ్ ఇది. భవిష్యత్తులో 150 ఫీట్ రోడ్, దాని మెయిన్ ఎంట్రెన్స్ ఇది. దీని ఎదురుగానే మైహోన్ రామేశ్వర వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇటు సైడ్. మన ప్లాట్ దగ్గర కూడా మంచి హౌజెస్ కట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా మన ప్లాట్కి ఎదురుగా ఉన్న లేఅవుట్లోనే హౌజెస్ కట్టుకొని ఉంటున్నారు. ఇవన్నీ న్యూ కన్స్ట్రక్షన్. ఈ పద్మలయ స్టూడియో అని చెప్పాం కదా, ఇది ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది పద్మలయ స్టూడియో. చాలా లోపలికి రిస్ట్రిక్టెడ్ ప్లేస్ కాబట్టి ఎవరిని రానివ్వరు. ఆ స్టూడియోని ఆనుకొని ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇది స్టార్టింగ్ టైం కాబట్టి మీరు ఇటువంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అన్నీ మంచి రెసిడెన్షియల్గా ఉండే ప్లేస్ కాబట్టి మీరు ఒక 1-2 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ రావాలంటే ఇట్లా ఎక్కడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయో ఆ ఏరియాలో మీరు రెసిడెన్షియల్ ప్లాట్ కొంటే
మీకు అప్రిషియేషన్ అనేది తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇందులో ఉంటున్నారు పబ్లిక్. ఆ ఎదురుంగా బిల్డింగ్ కనిపించేదంతా కూడా మనసంపల్లి క్రాస్ రోడ్ సార్ అది. ఆ వైట్ బిల్డింగ్స్ కనిపిస్తుంది కదా, అదంతా మనసంపల్లి క్రాస్ రోడ్. మన సైటు ఇప్పుడు ఈ హౌస్ కనిపిస్తుంది కదా, ఈ హౌస్ పక్కన ఉన్నది మన సైట్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ హౌజెస్ ఉన్నాయి, ఇక్కడ హౌజెస్ ఉన్నాయి, ఎదురుగా హౌజెస్ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా హౌజెస్ ఉన్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 60 ఫీట్ రోడ్ ఉంది. ఇది భవిష్యత్తులో 150 ఫీట్ రోడ్. ఎంత పెద్ద రోడ్ వైడింగ్ అయినా రోడ్ వైడింగ్లో పోయే అవకాశం లేదు. ఈ రోడ్ నుంచి మనకు ఒక 6th ప్లాట్ అవుతుంది కాబట్టి లేఅవుట్ మధ్యలో ఉంటుంది, ఇబ్బంది లేదు. ఈ మనసంపల్లి క్రాస్ రోడ్ అనేది ఎప్పటికైనా బంగారం హాట్ కేక్ లాంటిది. ఈ హౌస్ పక్కనే మన ప్లాట్ అన్నట్టు. ఇక్కడ షాప్స్ వేసి కూడా రన్ అవుతున్నాయి. ముందు షాప్స్, వెనకాల హౌస్ కూడా ఉందన్నట్టు. ఆ వెహికల్స్ వెళ్ళేది మొత్తం కూడా 150 ఫీట్ రోడ్ సార్ అది. పక్కన హౌజెస్ పక్కన నుంచి వెళ్తుంది కదా, అదంతా కూడా 150 ఫీట్ రోడ్డు. ఈ 150 ఫీట్ రోడ్కి ఆనుకొని మన లేఅవుట్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 60 ఫీట్ల రోడ్ ఉంది, ఆ భవిష్యత్తులో అది 150 ఫీట్ రోడ్డు. ఈ వాటర్ ట్యాంక్ ఇది కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది ఇదే లేఅవుట్లో. పక్కన హౌజెస్ కూడా కనిపిస్తుంది, అక్కడ హౌజెస్ ఉన్నాయి. వాటి పక్కన కూడా ఇక్కడ వైట్ కనిపించే అదే హౌజెస్. పక్కన అక్కడ ఆ వైట్ బిల్డింగ్ కనిపించేది కూడా హౌజెస్. ఆ వైట్ బిల్డింగ్ పైన అక్కడ కనిపిస్తుంది కదా, అది అది పద్మలయ ఫిల్మ్ స్టూడియో. తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా రెడ్డిది, అది మైహోన్ రామేశ్వరరావు వాళ్ళ ఇల్లు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంకా 1 year పడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అదంతా కూడా ఈ బ్లూ షర్ట్ గ్రీన్ షర్ట్ తోటి కనిపిస్తుంది కదా, అదంతా కూడా అదే అన్నట్టు. మన ప్లాట్ వచ్చేసి ఇది వైట్ కడిలేషన్. ఇదంతా 33 ఫీట్ రోడ్డు. ఇది కనిపిస్తుంది కదా, ఇది కనిపించేదంతా 33 ఫీట్ రోడ్డు. ఇది మన సైటు 200 గజాలు. దీని తర్వాత కూడా ఇంకో ప్లాట్ ఉంటుంది ఆ కాంపౌండ్ వాళ్ళ దాకా. ఇక్కడ కూడా పక్కనే హౌస్ కట్టుకొని ఉంటున్నాం. మన ప్లాట్ ముందే అక్కడ కూడా పబ్లిక్ ఉంటున్నారు. మనం రీసెంట్లీ ఆ వెహికల్ దగ్గర ప్లాట్ కూడా మనం అమ్మినాం. ఆ ప్లాట్ కూడా మనం అమ్మినాం. డ్రైనేజ్ కూడా ఉంది, చూడవచ్చు. ఇట్లా మనం ఏదన్నా సెక్యూర్ చేసి ఉంటుంది అన్నట్టు. మా డెడ్ ఎండ్ ప్లాట్ ఏం కాదు, దీని తర్వాత కూడా ప్లాట్స్ ఉంటాయి. ఆ కనిపించేది మైహోన్ రామేశ్వర వాళ్ళ ఇల్లు. అది ఎంత డిస్టెన్స్ ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు. అది కనిపిస్తుంది కదా, అదంతా అన్ని పక్కనే హౌజెస్ కూడా ఉంటాయి. అక్కడ హౌజెస్ ఉన్నాయి, ఇక్కడ హౌజెస్ ఉన్నాయి. ఆ వైట్ బిల్డింగ్ దగ్గర కూడా చూడండి, వెహికల్ ఫ్లోట్ చూడండి ఎంత. ఎనీ టైం వెహికల్స్ అందుబాటులో ఉంటాయి అన్నట్టు. అది మెయిన్ రోడ్. అక్కడ మెయిన్ రోడ్ దగ్గర కూడా హౌజెస్ కనిపిస్తుంది చూడండి. ఇదంతా విల్లా ప్రాజెక్ట్ ఏరియా కాబట్టి బాగా ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఆ విల్లాస్ కనిపిస్తున్నాయి కదా సార్, అవన్నీ కూడా మన ప్లాట్కు పక్కనే అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ అన్నట్టు. ఆ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్న వాటి పక్కనే మన సైట్ ఉంది కాబట్టి ఈ ఏరియా అన్నీ విల్లాసే ఉంటాయి. ఇక్కడ చూస్తే అక్కడ కూడా అన్ని హౌజెస్ ఉంటాయి చూడవచ్చు.
మంచి బిజినెస్ పాయింట్ ఏరియా అన్నట్టు అది ఇక్కడ చూస్తే. కాబట్టి ఈ ప్లేసు అతి ముఖ్యమైన ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ విల్లా ప్రాజెక్టులు ఉన్న ప్లేస్లో మీరు రెసిడెన్షియల్ ప్లాట్ కొంటే తక్కువ టైంలో మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు సార్, ఆ పద్మలా స్టూడియో దగ్గర బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ నుంచి ఆ బస్సెస్ అంతా కూడా రన్ అవుతున్నాయి అన్నట్టు. ఇది అక్కడే హౌజెస్ కూడా చూడండి ఎంత నియర్ బై ఉంటాయో. అది పబ్లిక్ ఫ్లోట్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉంటాయో. మన సైట్ ఇది. మన రీసెంట్లో అమ్మింది ఆ వైట్ కడిలేషన్ కదా, అది మనం అమ్మినాం. ఇక్కడ వైట్ కడిలేషన్ కూడా మనమే అమ్మినాం అన్నట్టు. లాస్ట్ ఇయర్ అమ్మేసినాం. ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ అక్కడ ఒక సైట్ ఉంది కదా, ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టుకుని, అది కూడా రీసెంట్గా వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఈ లేఅవుట్లో చాలా వరకు ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నట్టు. ఈ సైట్కి సార్ 36 ఇట్లా రోడ్ ఫేస్ వచ్చేసి 36 ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు 36, 50 ఎక్కడ వీధి పోటు క్రాసు డెడ్ ఎండ్ ఏది ఉండదు. లేఅవుట్ మధ్యలో ఉంటుంది. ఈ మంచి సైజు 36, 50 సైజు అనేది ఇల్లు కట్టుకోవడానికి కూడా మంచి సైజు. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, రోడ్ ఫేస్ ఎక్కువ ఉంది. మిగతా దాంట్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది. రోడ్ ఫేస్ 30 ఉంటుంది, ఇది 36 ఫీట్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ అన్ని 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్సే. కాబట్టి మీరు ఈ సైజు కొలతల్లో ఉన్న సైట్ దొరకడం అనేది కొంచెం వరకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు. సైట్ ఓనర్ నేనే కాబట్టి మీకు భవిష్యత్తులో 10 రూపాయల ఖర్చు కూడా ఉండదు. కాబట్టి అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు, డ్రైనేజ్ కూడా ఉంది. కాబట్టి ఇటువంటి సైట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇదేమన్నా ఎక్స్టెన్షన్ అంటే ఇంకా ఏమన్నా ఒక 400 గజాలు, 500 గజాలు, 600 గజాలు కావాలంటే కూడా ఆప్షన్ ఉంది సార్. ఇది మన సైట్ ఉన్నదంతా 200 గజాలు. దీని అవతల కూడా ఇంకొక 250 గజాల సైట్ ఉంటుంది. తర్వాత దీని బ్యాక్ సైడ్ కూడా, అటు సైడ్ కూడా 200 గజాలు ఉంటుంది, ఇటు సైడ్ కూడా 200 గజాలు ఉంటుంది. అంటే భవిష్యత్తులో సేల్కి వచ్చినప్పుడు కూడా ఇవి మీకు సుమారుగా ఒక 500-600 గజాల సైట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నట్టు. ఈ లేఅవుట్ ఓనర్ ప్లాట్లు చాలా వరకు ఉన్నాయి, ఆయన ఇంకా రీసేల్ చేయలేదు. ఈ 200 గజాల సైట్లో అన్నీ విల్లా ప్రాజెక్ట్, ఒక చిన్న 5 ఎకరాల లేఅవుట్ కాబట్టి మంచి విల్లాలు కట్టాలని ప్రపోజర్లో ఉన్నాడు. ఓనర్ కూడా రీసెంట్లీ మనం మాట్లాడడం జరిగింది. ఆయన మిగతా ఇన్కంప్లీట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఆయన విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని విల్లాసే ఉంటాయి కాబట్టి ఈ విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు. సో ఆ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీ వస్తువు బంగారం అయిపోతుంది. ఈ మినిమం డెవలప్మెంట్స్ అన్నీ కూడా అతనే కంప్లీట్ చేసి మంచి విల్లాలు కట్టి అమ్ముదామని చూస్తున్నాడు. 5 ఎకరాల చిన్న లేఅవుట్, ఒక 50-60 ప్లాట్ల లోపు ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా చిన్న లేఅవుట్లో మంచి డెవలప్మెంట్స్ అనేది ఉంటాయి. ఒక పెద్ద లేఅవుట్ 100 ఎకరాలు ఉందనుకోండి, ప్లాట్ ఓనర్స్ ఎక్కడ ఉంటారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో కాబట్టి చిన్న 5 ఎకరాల లేఅవుట్లో ఆల్మోస్ట్ ప్లాట్ ఓనర్స్ అందరూ ఒక సుమారుగా 40 మెంబర్స్ వరకు నాకు తెలుసు, అందరూ కూడా విల్లా ప్రాజెక్ట్ కోసమే చూస్తున్నారు. అలా సైట్ ఓనర్ కూడా రీసెంట్లీ వచ్చిపోవడం జరిగింది. బ్యాలెన్స్ ప్లాట్లన్నీ కూడా ఆయన విల్లాలు కడదామని చూస్తున్నాడు. ఆయనకు సుమారుగా 30 ప్లాట్ల వరకు ఉన్నాయి. కాబట్టి ఇది మంచి ప్లేస్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రోడ్స్ అన్నీ కూడా ఆ టైంలో మంచి బీటీ రోడ్స్ వేసారు సార్. ఇవి చూడొచ్చు, అన్ని బీటీ రోడ్స్ వేసారు, బ్యూటిఫుల్ రోడ్స్. బట్ ఏంటంటే కొంచెం ఓల్డ్ లేఅవుట్ కాబట్టి ఇలా అయ్యింది అన్నట్టు. అది మన సైటు ఇక్కడ కనిపించేది. కాబట్టి రోడ్స్ కూడా మంచి బీటీ రోడ్స్ వేసారు. ఎంత బిజీ ఉంటుంది చూడండి ఈ రోడ్డు.